ఆయన కూర్చునే దాని పేరే ధవల సింహాసనం. అది లాస్ట్ జడ్జిమెంట్. ఇంకా ఏదో ఒక కేసు అయిపోతే అక్రమంగా పెట్టారని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాం, ఎంత బాధ. అక్కడ ఆయన దాంట్లో ఇంకా ఆ కోర్టుల అక్రమాలు ఏమి ఉండవు. చాలామంది మంచి మంచి భక్తుల పేర్లు పెట్టుకుంటారు, బైబిల్లో ఉండే అన్ని పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ జీవితం మాత్రం సరిగ్గా ఉండదు. ఆ రోజున అక్కడ కూర్చొని పలానా ఎస్తేరమ్మని తీసుకొని రండి, తీసుకొచ్చి అక్కడ నుంచోబెడతారు దేవదూతలు ఆయన ఎదురుగా. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, ఆయన కుడిపార్శ్వం మీద యేసుప్రభు వారు కూర్చొని ఉంటారు. తండ్రి అడుగుతాడు, ఏమ్మా ఎస్తేరమ్మా, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నేను నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించాను. మీలాగే బ్రతికాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ఆఖరికి కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు. అయ్యా నేను వచ్చాను, 7 గంటలకు ప్రేయర్ అయితే 8 గంటలకు వచ్చాను, ఏదో చిల్లర మార్చి కానుకేసాను, చప్పట్లు కొట్టాను అంటే సరిపోదు, తీసుకెళ్ళిపోతాం నరకానికి. ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవటమే. ఇంకా ఖచ్చితంగా పద్ధతిగా ఉండాలి. అంటే మనం ఏదైనా బస్సు రిజర్వేషన్ చేసుకుంటాం, టైంకి వెళ్ళిపోతాం, ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటాం, టైంకి వెళ్ళిపోతాం. మరి దేవుడి మందిరం ఆగిద్దని మనకి భరోసానా, ధీమా? ట్రైన్ బస్సు అయితే ఆగదు కదా, మందిరం అయితే ఆగిద్ది ఎప్పటికీ. ఇలాంటివన్నీ మైనస్లు లేకుండా చూసుకోవాలి. పలానా యాకోబుని పిలిపించమని చెప్తారు. ఏం చేసావు? నా కుమారుని నీ కోసం పంపించాను, ప్రాణం పెట్టాడు, నువ్వేం చేసావు? అయ్యా నేను లోకంలో జయించలేకపోయాను, నాకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక సిగరెట్ ముక్క ఆపలేకపోయాను, తీసుకెళ్ళిపోయి నరకంలో పడేసేయండి. అందుకని అన్ని విషయాల్లో ఉండాలి. ఈ మిగిలిన వాళ్ళందరినీ అప్పుడు పరలోక తాలపు చేతులు తీయబడతాయి, అందరినీ పరలోకంలో వేస్తారు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? నరకం. నాశనం దినం అదే. కాబట్టి మనమంతా ఆ గుంపులో లేకుండా ఈ గుంపులో ఉండాలి. పరలోకం చాలా చిన్నది, ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. మీకు దైవజనులు వారం వారం చెప్తారు. ఆయనకి కొంచెం మీరు అనుకూలంగా ఉండండి, భక్తిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తారు.